భగవద్గీత మొత్తం కృష్ణుడు అర్జునునికి బోధిస్తున్నట్టుగా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. మహాభారతంలో ఆదర్శ పక్షంలో ఉంటూ తమ పక్షం వారు అధర్మం చేస్తున్నారని, అందువల్ల వినాశనం తప్పదని తమవారికే చెప్పగలిగిన ధైర్యశాలి సంజయుడు. రామాయణంలో విభీషణుడు కూడా రావణునికి బుద్ధి మాటలు చెప్పాడు. రావణుడు వినకపోతే అక్కడ నుండి రాముని దగ్గరికి వెళ్లిపోయాడు. అలాగే భారతంలో తాము చేస్తున్నది అధర్మమని భీష్మాది వీరులకు తెలుసు. అసలు ఆ ధర్మాచరణకే మూల కొమ్మ అయిన ధృతరాష్ట్రునికి తెలుసు. కాని ఎంత తెలుసున్నను వారు పుత్ర వ్యామోహంతోనో ప్రతిజ్ఞా బంధంతోనో స్వధర్మాచరణ అనే ముడితో చాలా మంది అధర్మ పక్షంలోనే ఉండిపోయారు. కానీ ఎక్కడైనా సరే, ఏ అవస్థలోనైనా సరే ధర్మాన్ని విజయలక్ష్మి వరిస్తుందనేది నిక్కం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ధర్మం తప్పకుండా పనులు చేస్తూ అసత్యాన్ని పలకకుండా ఉండటమే నేర్పరితనం. ఆ నేర్పరితనంలో దిట్ట సంజయుడు. సంజయుడు కురుపాండవుల్లోని ఇరుపక్షాల బలాలు బలహీనతలు సమగ్రంగా తెలిసినవాడు. కనుకనే రాయబారానికి ధృతరాష్ట్రుడు పంపినప్పుడు పాండవుల దగ్గర సంజయుడు వారి బుద్ధి వైశిష్ట్యాన్ని పొగిడాడు. లోకంలో ఎవరైనా పొగడ్తలకు లోబడే వాళ్లే. అది ఎంతవరకు అన్నది వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కాని కాసేపైనా ఆ మత్తులో ఉంటారు. అందుకే సంజయుడు కౌరవులు చేసింది, చేస్తున్నది, ఇప్పుడు చేయబోయేది అధర్మమని తెలిసినప్పటికీ, తాను చెప్పేది సరి అయినది కాదు అని తెలిసినా కూడా, ధర్మరాజుని నీవు పుణ్యశాలివి, నీవు రక్తపుటేరులతో పండిన అన్నాన్ని తినలేవు, అయినా నీకు పరమశివుని దగ్గర అస్త్రాలను గైకొన్న వీరాది వీరులైన తమ్ములున్నారు అనే సామంతో తొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇది రాజనీతి. అది సరికాకపోయినా దానిలో అసత్యం లేదు. అదే సమయంలో కౌరవుల్లో మహాభయంకరులైన యుద్ధ పిపాసులైన భీష్మ ద్రోణ కృపాచార్యులతో పాటుగా దుశ్శాసనాది వీరులు మహాపరాక్రమవంతులైన వారి సంతానం ఉన్నారని చెప్పి వారిని ఎదిరించడానికి పరమశివుడు కూడా సంశయిస్తాడని అంటాడు. అంటే మీరు ఉత్తములని చెప్తూనే మీ ఎదుటివారు సైతం సామాన్యులు కారు, వారిని జయించడానికి ఎవరైనా వెనుకంజ వేస్తారనే విషయాన్ని వెల్లడిస్తాడు. ఇలా ఎన్నో సామధాన దండోపాయాలను ఉపయోగించి వారిని యుద్ధ విముఖులను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు.